మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మోంతా తుఫాన్ ప్రభావం కొంతమేర తగ్గినా సరే విజయనగరం జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి కూడా వర్షం దంచి కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసారు కదా, క్లౌడ్ ఆఫ్ ది బర్స్ట్ అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడైతే క్లౌడ్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే వర్షం ఒక పావు గంట పడటం, మళ్ళీ ఆగిపోవడం, ఎండ రావడం, మళ్ళీ ఎక్కడైతే క్లౌడ్స్ ఉంటాయో అక్కడ వర్షం పడటం, ఈ విధంగా అయిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కంటిన్యూగా కొన్ని వాన పడి ఆగిపోతే ఎవరొకరు అంటే వర్షం పడుతుంది కదా అని చెప్పి ఇళ్లలోనే ఉండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇది మోంతా తుఫాను ప్రభావం ఒక క్యామిడీ లాగా అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఒక పావు గంట వర్షం పడడం, అరగంట ఎండ కాయడము, అసలు ఏంటి తుఫాను పరిస్థితి అని అయితే ప్రజలైతే నెత్తిని చేయేస్తున్న పరిస్థితి. అయితే తుఫాను ప్రభావం కొంతమేర తగ్గినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు కూడా అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఇళ్లకు మాత్రమే పరిమితం అవ్వాలని, ఏదైనా సరే అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే బయటికి రావాలని అయితే సూచిస్తున్నారు అధికారులు. అంతేకాకుండా గాలులు కూడా 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీచే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మనం అయితే ఇప్పుడు పెద్ద చెరువు దగ్గర ఉన్నాము. ఇది విజువల్ లో చూపిస్తున్నట్టుగా 3 రోజుల పాటు కురిసిన వర్షానికి అయితే పెద్ద చెరువు నిండుగుండం కనిపిస్తుంది. ఇక్కడైతే అధికారులు అయితే విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అయితే ఇక్కడికి వచ్చి, అలాగే అధికారులు కూడా ఇక్కడ చెరువు పక్కని ఆనుకొని ఉన్న ఇళ్లను ఖాళీ చేయించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఈదురుగాలు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఇళ్లకే పరిమితం ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో పెట్టారు. అలానే మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అలానే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా, ఎంపీ కలిసి టప్పలనాయుడు కూడా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లి ప్రజలు అయితే సురక్షిత ప్రాంతాల్లో ఉంచారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సుమన్ టీవీ, విజయనగరం.